చామంతి సీరియల్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే వెంటనే మనం వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చామంతి ప్రేమ్ పెళ్లి చేయడం కోసం చంద్రిక అన్ని ఏర్పాట్లు చేస్తుంది. చామంతి చంద్రికతోటి అప్పుడు ఇలా అంటుంది, అత్త నా పెళ్ళి నువ్వు దగ్గరుండి జరిపిస్తున్నావు అంటుంది. అప్పుడు చామంతి, అత్త నాకు నీ ఆశీర్వాదంతో పాటు అమ్మ నాన్న ఆశీర్వాదం కూడా కావాలి. అమ్మ ఏమో వైద్యం కోసం కేరళ వెళ్ళింది, నేను వెళ్ళి నాన్నని కలిసి వస్తాను అని చెప్తుంది చంద్రికకు చాము. అప్పుడు ప్రేమ్ నేను కూడా వస్తాను అనగానే, బాబు పంతులు గారు ఫోన్ చేసి రమ్మన్నారు అని చెప్తుంది. అప్పుడు చామంతి ప్రేమ్ని, నువ్వొద్దు నేను ఒక్కదాన్ని వెళ్ళి కలిసి వస్తాను, మీరు పూజలో కూర్చొని మంత్రాలు చదువుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్తుంది. చామంతి జైలుకు బయలుదేరుతుంది ఆటోలో వాళ్ళ నాన్న ఆశీర్వాదం కోసం. రమాదేవికి నిష ఫోన్ చేసి అంతా చెప్పేసరికి, ప్రేమ్ చామంతి పెళ్ళి ఆ చంద్రిక దగ్గరుండి జరిపిస్తుందా అంటుంది. నేను ఆ చామంతిని ఎలా ఆపాలో అలా ఆపుతాను, నాకు తెలుసు అంటుంది. రమాదేవి జైల్లో ఖైదీల కోసం అన్నీ పంచడం కోసం తీసుకొని వెళ్తుంది. రమాదేవిని ఎలాగైనా ఎమ్మెల్యే చేస్తాను అని నిష వాళ్ళ నాన్న మాటిస్తాడు. ఆ మాట వినగానే రమాదేవి ఉబ్బి తబ్బిబ్బైపోయి, జనాలకి కొన్ని పంచుతుంటేనే మనం వాళ్ళ గుండెల్లో గుర్తుండిపోతాము అని అంటుంది రమాదేవి. నిషా చెప్పిన వార్త రమాదేవి వాళ్ళ అన్నయ్యకి చెప్పి మనం జైలుకి వెళ్ళాలన్నయ్య అని అంటుంది. ఎందుకమ్మా జైలుకి అనగానే, ఇప్పుడు ఆ చామంతి వాళ్ళ నాన్న ఆశీర్వాదం కోసం వెళ్ళింది, దాన్ని అక్కడే ఉంచేసి పెళ్లి ముహూర్తం దాటిపోయాక పంపిద్దాము బయటికి అని ప్లాన్ చేస్తుంది రమాదేవి. అప్పుడు రమాదేవి వాళ్ళ అన్నయ్య, ఏంటో మన అమ్మాయి నిషాని కాదని ప్రేము ఆ పని మనిషి చామంతి వెనకమాల తిరగటం ఏంటో అంటాడు. చామంతిని ప్రేమించటం ఏంటో పెళ్లి చేసుకోవటం ఏంటో అంటాడు నిషా వాళ్ళ నాన్నగారు. అప్పుడు రమాదేవి, అన్నయ్య మీరేం బాధపడొద్దు, టెన్షన్ పడొద్దు అని ధైర్యం చెప్తుంది. అన్నయ్య మీరు బాధపడకండి, నన్ను ఎమ్మెల్యే చేయడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో నిషాని ఈ ఇంటి కోడల్ని చేయటానికి నేను అలాగే మీకు హెల్ప్ చేస్తాను అంటుంది. రమ చామంతిని చంద్రికని గుర్తు చేసుకుంటూ వీళ్ళిద్దరికీ ఎలాగైనా ఒక్కసారి చెక్ పెట్టాలి అని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళని ఏదో ఒకటి చేయాలని, ఏం చేయాలా అని ప్లాన్ చేస్తూ ఉంటుంది రమాదేవి. చామంతి జైలుకు వచ్చి వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారని అడిగితే జైలరు, అదిగోమ్మా అక్కడ ఉన్నారు అని చూపిస్తారు. ఇక అప్పుడు వాళ్ళ నాన్న దగ్గరికి పరుగున వెళ్తుంది. అప్పుడు రామచంద్రయ్య చామంతిని చూసి, అమ్మా బిడ్డ ఎలా ఉన్నావు తల్లి అని అంటాడు. నేను బాగానే ఉన్నాను నాన్న, అమ్మ గురించి చెప్పాను కదా, అమ్మ కూడా బాగుంటుంది, నువ్వేంది తల్లి చీర కట్టుకున్నావు, ఏంటి విశేషం అంటాడు రామచంద్రయ్య. నాన్న అది ఈరోజు అనేలోపు ఈరోజు ఏం జరుగుతుందమ్మా అంటాడు రామచంద్రయ్య. నాన్న నన్ను క్షమించండి, ఈరోజు నా పెళ్ళి, మీ ఆశీర్వాదం తీసుకుందామనే మీ దగ్గరికి వచ్చాను అంటుంది చామంతి. చామంతి అలా అనగానే రామచంద్రయ్య ఎమోషనల్ అయిపోయి, అమ్మ చామంతి నువ్వెప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్గానే ఉంటుందమ్మా అంటాడు. 1కి 10 సార్లు ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకుంటావు అని రామచంద్రయ్య అంటాడు. నువ్వు నీతిగా నిజాయితీగా ధైర్యంగా ఉంటావమ్మా, అంతేకాదు ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడా ఉంటావు. అలాంటి నువ్వు పెళ్లి చేసుకునే అతను అవతల వ్యక్తి ఇంకెలాంటి వాడో అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అప్పుడు చామంతి, నాన్న అవతల వ్యక్తి ఎవరో కాదు మన ప్రేమ్ బాబు అంటుంది. ఏంటి మన ప్రేమ్ బాబా, మన లాయర్ బాబా అంటాడు. అవును నాన్న అంటుంది. ఆ అబ్బాయి నీకు కరెక్ట్ ఈడు జోడు అమ్మా, మీ ఇద్దరి జంట చాలా చూడచక్కగా ఉంటుంది అంటాడు రామచంద్రయ్య. ఈరోజు నీ పెళ్ళి అంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా నాన్న, నాకు నా మీద నీకు ఎంత నమ్మకమో నాన్న అని రామచంద్రయ్యతో చామంతి అంటూ ఉంటుంది. అప్పుడు రామచంద్రయ్య, నీలాంటి కూతురు ఎవ్వరికి ఉన్నా ఆ తండ్రి గుండెల మీద చెయ్యి వేసుకొని హాయిగా నిద్రపోవచ్చమ్మా అని అంటాడు. నాన్న ముహూర్తం 11:30కి నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించుకొని బయలుదేరబోతుంది చామంతి బయలుదేరబోతుండగా రమాదేవి నిషా వాళ్ళ నాన్నగారు చామంతిని చూస్తారు. అప్పుడు రమాదేవి, అదుగో అన్నయ్య చామంతి పని మనిషి ఆ రామచంద్రరావు ఆశీర్వాదం కోసం వచ్చింది అని చెప్తుంది. దీన్ని ఎలాగైనా ఈ జైల్లోనే ముహూర్తం దాటిపోయేలాగా ఓ పని మనిషిలాగా ఉంచాలి దీన్ని అని ఏం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది రమాదేవి. చామంతిని రమాదేవి చామంతిని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. రమాదేవి చామంతితో ఇలా అంటూ ఉంటుంది, ఏంటే జైల్లో ఏం చేస్తున్నావు అంటుంది. అమ్మా అది నాన్న అనేలోపు రమాదేవి, ఓ మీ నాన్న కలవటానికి వచ్చావా అంటుంది.
వస్తే వచ్చావు, ఇంత మంచి చీర కట్టుకొని జైలుకి వచ్చావేంటి అంటుంది. అమ్మ, అది నాన్ని ఎప్పుడో చూశాను కదా, ఈరోజు రిపబ్లిక్ డే కదా, అందుకని చీర కట్టుకొని వచ్చాను అంటుంది చామంతి. అప్పుడు రమాదేవి, జైల్లో ఖైదీలకి పళ్ళు, ఫలాలు, భోజనం, మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ పంచాలి. ఇవన్నీ ఎలా పంచాలా అనుకుంటున్నా, నువ్వు కనపడ్డావు, అవన్నీ పంచేద్దాం దా, వెళ్దాం రా అని చామంతిని రమాదేవి రమ్మంటుంది. అప్పుడు చామంతి, అమ్మ ఇంట్లో నాకు చాలా పని ఉంది అని అనగానే రమాదేవి, ఇంట్లో పని తర్వాత చేసుకోవచ్చులే రా అంటుంది. అయినా ఇంట్లో పనికి చంద్రిక ఉంది కదా, త్వరగా పనిచేసి వెళ్దాం రా అంటుంది. అప్పుడు చామంతి, అమ్మ నాకు ఇక్కడ పని చెప్తుంది, ముహూర్తమేమో ఇంకో గంటే ఉంది, ఎలాగా అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు తను చెప్పిన పని చేయకపోతే రమ అమ్మకి డౌట్ వస్తుంది అనుకుంటుంది చామంతి. చేసేదేమీ లేక చామంతి ఒప్పుకోవాల్సి వస్తుంది ఆ ఖైదీలకి ఫ్రూట్స్ అవి పంచిపెట్టడానికి. రమాదేవి చామంతి వైపు కోపంగా చూస్తూ ఒక పని అయిపోయాక ఒక పని చెప్తూనే ఉంటుంది. చామంతి స్పీడ్గా రమాదేవి తెచ్చినవన్నీ పనిచేసి త్వరగా వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది. ఇంతలో నిషా వాళ్ళ నాన్న, చూసావా చెల్లెమ్మ, పని వాళ్ళకి డబ్బున్న వాళ్ళ మీదే కళ్ళన్నీ ఉంటాయి, వాళ్ళ మీదే ఆశలన్నీ పెట్టుకుంటారు అని చెప్తూ ఉంటాడు నిషా వాళ్ళ నాన్న. ఇంతలో రామచంద్రయ్య చామంతి దగ్గరికి వచ్చి, బిడ్డ ఇప్పుడు టైం ఎంత అయింది అని అంటూ ఉంటాడు. పెళ్ళన్నావు కదమ్మా, టైం అయిపోతుంది కదా అనగానే చామంతి, నాన్న అటు చూడండి అని రమాదేవిని చూపిస్తుంది. ఇక్కడికి ఇది వచ్చిందా అని అంటాడు రామచంద్రయ్య. నాన్న మీరు టెన్షన్ పడొద్దు, ఈరోజు ప్రేమ బాబుతో నా పెళ్ళి అని రమామ్మకి తెలిసిందేమో అంటుంది. అప్పుడు రామచంద్రయ్య, ఆ రాక్షసికి తెలిస్తే ఏమవుతుంది, దాని భాగవతం అంతా నాకు తెలుసు కదా అంటాడు. నాన్న మీరు ఇప్పుడు ఏం గొడవలు పెట్టుకోవద్దు అని చామంతి వాళ్ళ నాన్నకి చెప్తుంది. నాన్న నేను జైలర్ బాబాయ్కి చెప్తానులే, ఎవరైనా పనివాళ్ళు ఉంటే ఇవన్నీ పంచడానికి చూడమని చెప్తాను అనగానే, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా, వాళ్ళు పంచుతారులే, నువ్వు వెళ్ళిపో అని రామచంద్రయ్య సలహా చెప్తాడు. అని రామచంద్రయ్యకి చెప్పి చామంతి రమాదేవి కన్నుగప్పి ఎలాగోలా బయటికి బయలుదేరుతుంటే రమాదేవి మనసులో ఇలా అనుకుంటుంది, ఎల్లవే ఎల్లు, నీకోసం రౌడీలు కాసుకొని కూర్చున్నారులే వెళ్ళు అనుకుంటుంది. నీకోసం గుణ తాలిబట్టుతో రౌడీలతో బయట కాసుకొని కూర్చున్నాడు, వెళ్ళవే, మీ నాన్న పంపిస్తున్నా, అందుకే నేను చూసినా చూడనట్టుగా ఉన్నాను అని అనుకుంటుంది. రామచంద్రయ్య రమాదేవి దగ్గరికి వచ్చి, ఏంటే నా బిడ్డ వెళ్తుంటే అలా చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. నా బిడ్డ జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అని రామచంద్రయ్య అంటాడు. అప్పుడు రమాదేవి, నీ బిడ్డ ఆశపడుతుంది ఎవరినో కాదు, నా కొడుకుని అని చెప్తుంది. నువ్వు నా శత్రువి, అలాంటిది నా కొడుకునే నీ కూతురు ప్రేమిస్తుందా, ప్రేమించి నా ఆస్తి అంతా కాజేయాలని చూస్తుంది అని చెప్తుంది. ఆ మాట వినగానే రామచంద్రయ్య షాక్ అయిపోతాడు, నిజమంతా రమాదేవికి తెలిసినందుకు. అప్పుడు రామచంద్రయ్య, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ప్రేమబాబుకి నీకు పోలికేంటి అని అంటూ ఉంటాడు. అసలైనా నీలాంటి దానికి పిల్లలు కూడా పుడతారా అని రామచంద్రయ్య రమాదేవిని అంటూ ఉంటాడు. అని రామచంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయినాక రమాదేవి నిషా వాళ్ళ నాన్నతోటి ఇలా అంటూ ఉంటుంది, దాని కన్న తండ్రే దాని పెళ్ళి ఆపేలా ప్లాన్ చేశాను అని చెప్తుంది. చంద్రిక ప్రేమబాబు గుళ్ళో పూజ కోసం వెళ్తారు. ప్రేమబాబు కూర్చొని మంత్రాలు చదువుతూ ఉండగా చంద్రిక చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది. చామంతికి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే చామంతి ఫోను ఇంట్లో మర్చిపోయి ఉంటుంది. ఆ ఫోను హర్షవర్ధన్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు హర్షవర్ధన్ ఇలా అంటుంటాడు, చామంతి నువ్వు కనిపించట్లేదు, చంద్రిక ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరూ అని తను అడుగుతుంటే తను చెప్పేలోపు ఫోను కట్ అయిపోతుంది. అప్పుడు హర్షవర్ధన్, అమ్మ నిషా కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడుగుతాడు. నిషా మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడు హర్షవర్ధన్, ఇదేంటి ఫోన్ చేసింది, ఏదో చెప్పాలనుకుంది చంద్రిక, చెప్పేలోపే ఫోన్ కట్ అయిపోయింది, ఇంట్లో ఎవరు లేరు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటూ ఉంటాడు. ఇక చామంతి జైల్లో నుంచి బయటికి రాగానే త్రిపాఠి, గుణ తన మనుషులు చామంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రామచంద్రయ్య జైలర్ని బతిమలాడుతూ ఉంటాడు, నా కూతురుతో ఒక్క మాట చెప్పి వస్తాను మళ్ళీ అని బతిమలాడుతూ ఉంటాడు. చూడు రామచంద్రయ్య, అలా బయటికి పంపించకూడదు కదా, రూల్స్ నీకు తెలుసు కదా, మళ్ళీ నన్ను ఇలా అడుగుతున్నావేంటి అంటాడు ఆ జైలర్. ఒక మాట చెప్పొస్తాను అని రామచంద్రయ్య అనగానే, సరే అక్కడే ఆటో దగ్గర ఉంది, వెళ్ళి గబక్కని చెప్పేసిరా అని జైలర్ పంపిస్తాడు. రామచంద్రయ్య చామంతి దగ్గరకు వచ్చి అమ్మ బిడ్డ అనే లోపల గుణ తన నోరు మూసి తన్ని కిడ్నాప్ చేయాలని చూస్తూ ఉంటాడు. గుణ వెనకమాలే రామచంద్రయ్య పరిగెత్తి ఎవడ్రా నువ్వని తంతూ ఉంటాడు. గుణ భార్య నుంచి చామంతిని రామచంద్రయ్య కాపాడుతాడు.
అప్పుడు గుణ రామచంద్రయ్యని ఏరా నువ్వు కాపాడటానికి వచ్చావా అని రౌడీల్ని రామచంద్రయ్య వైపు తిప్పుతాడు. రౌడీలు రామచంద్రయ్యని కొడుతూ ఉంటే రామచంద్రయ్య పడిపోతాడు. ఇంతలో చామంతి గుణాకి 2 చెంపలు పగలగొడుతుంది. చీ నీ బ్రతుకు అని అంటుంది. నీకు సరైన పెంపకమే ఉండుంటే నువ్వు అసలు ఇలా తయారయ్యేవాడివే కాదు. నీ తండ్రి ఒక పనికిమాలినవాడు, నువ్వు అందుకే ఇలా తయారయ్యావు అంటుంది. ఒక ఆడపిల్లకి ఇష్టం లేదని చెప్పినప్పుడు కనీసం ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడకూడదు. నువ్వు మాత్రం ఎన్నిసార్లు చెప్పినా చేదరించుకున్నా నా వెనకమాలే పడుతున్నావు. అప్పుడు గుణ ఒసే చామంతి, నీ మీద ప్రేమతో కాదే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మా నాన్న జైల్లో పెట్టించాలనుకున్నావు కదా. నిన్ను పెళ్లి చేసుకొని నీది కుక్క బ్రతుకు చేస్తే అప్పుడు నువ్వు ఎలాంటి వాదనలు చెయ్యవు అని అంటాడు గుణ. అప్పుడు రామచంద్రరావు తేరుకొని, అమ్మ ఏంటమ్మా చామంతి, ఈ దరిద్రుడు నీ నీ జీవితం మీద పగబట్టాడు అంటాడు. అప్పుడు చామంతి, నాన్న నువ్వేం కంగారు పడద్దు, వీళ్ళ నాన్న వీడు ఇద్దరు త్వరలోనే జైలుకు వస్తారు అంటుంది. అందులో గుణ తాళిబొట్టు కట్టడానికి చామంతి దగ్గరకు వస్తే రామచంద్రయ్య చెయ్యి విరగదీస్తూ ఉంటాడు గుణాకి. రామచంద్రయ్య చామంతిని కాపాడి ఇంకా 10 నిమిషాలే ఉంది అని గుడికి తీసుకొస్తూ ఉంటాడు. ఈలోపు ప్రేమ వాళ్ళు ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక పక్క పంతులు గారు తొందర పెడుతుంటే చంద్రిక పంతులు గారికి నచ్చ చెప్తూ ఉంటుంది, వస్తారు త్వరగా వస్తున్నారు అని. రామచంద్రయ్య చామంతిని గుడికి తీసుకొని రాగానే ప్రేము చామంతిని చూసి అమ్మయ్య వచ్చేసింది అనుకొని, ఏమైంది చాము అని అంటాడు. అప్పుడు రామచంద్రయ్య, బాబు అన్నీ తర్వాత చెప్తాను, నా కూతురు ఆశీర్వాదం కోసం నా దగ్గరకు వచ్చింది అని అంటాడు. అయినా నేను తన పెళ్ళిని కళ్ళారా చూస్తున్నాను అంటాడు రామచంద్రయ్య. అయినా నువ్వు ఆ రమాదేవి కొడుకువేంటి బాబు అని అంటాడు అని తన మనసులో అనుకుంటాడు. ఏదైతేనే ప్రేమ్ బాబు చాలా మంచివాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. హర్షవర్ధన్ బాబు మంచివాడు కాబట్టే ఆ బాబుకు తగ్గ కొడుకు పుట్టాడు అని అనుకుంటూ ఉంటాడు రామచంద్రయ్య. రామచంద్రయ్య చంద్రికమ్మ బాగున్నారా అమ్మ అని అనగానే బాగున్నాను అంటుంది చంద్రిక. చంద్రిక రామచంద్రయ్యకి ఒకరికొకరు తెలిసిన ఎవరికి ఎవరు తెలిసినట్టు కాకుండా తెలియనట్లుగానే బిహేవ్ చేస్తూ ఉంటారు అక్కడ. చంద్రిక రాజవంశానికి చెందిన ఆడపడుచు, కానీ హర్షవర్ధన్ని ప్రేమించడం వల్ల ఇలా ఇక్కడికి రావాల్సి వచ్చింది అని, తను ప్రేమించి ఇలా రావటం వల్ల హర్షవర్ధన్తో ఇటు ఒంటరిగా ఎవరూ లేనిది అయిపోయింది. హర్షవర్ధన్ని పెళ్లి చేసుకొని ఇటువైపు రమాదేవి చేతుల్లో చిక్కుకుపోయింది చంద్రిక జీవితం. రానున్న రోజుల్లో చంద్రిక జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి. రమాదేవి అసలు ఈ హర్షవర్ధన్ని ఎలా బుట్టలో వేసుకుంది అన్న విషయం రానున్న రోజుల్లో రానున్న ఎపిసోడ్స్లో మీకు తెలుస్తుంది. అసలు చంద్రిక ఎలా పని మనిషి అయ్యింది, ఇవన్నీ కూడా మీరు రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకోవచ్చు. చంద్రిక రామచంద్రయ్య ఇద్దరు కలిసి చామంతి ప్రేముల పెళ్లి జరిపిస్తారు. ఇటువైపు రామచంద్రయ్య ఆశీర్వాదం, అటువైపు చంద్రిక ఆశీర్వాదం, ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు రామచంద్రయ్య, అమ్మ ఎలాగైతేనే నీ పెళ్లి చూడగలిగాను, ఇక నేను వెళ్తానమ్మా అంటాడు రామచంద్రయ్య. రామచంద్రయ్య త్వరగా జైలుకు వెళ్ళి జైలర్తో ఇలా చెప్తాడు, ఆ త్రిపాఠి వాళ్ళు నా కూతుర్ని కిడ్నాప్ చేయబోయారు అనగానే ఆ జైలు బయట సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను కంప్లైంట్ ఇస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు ఆ జైలు అధికారి. రామచంద్రయ్య జైలు లోపలికి వెళ్ళిపోతాడు. ఇక చంద్రిక ప్రేమ్బాబు చామంతిని తీసుకొని ఇంటికి వస్తారు. కరెక్ట్గా చంద్రిక ఇంటికి వచ్చే సమయానికి రమాదేవి గుడికి వెళ్తుంది. పెళ్ళి అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళటంతో రమాదేవి పిచ్చిదానిలా కేకలు వేసి ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు హర్షవర్ధన్ ఇంటికి రాగానే ఇంటికి వచ్చిన చంద్రికను చూసి, ఏంటి ఎవరు లేరు, నువ్వు ఒకదానివే ఉన్నావు అనగానే దండలతో ఉన్న ప్రేమ్ని చామంతిని చూస్తాడు హర్షవర్ధన్. అప్పుడు హర్షవర్ధన్ చంద్రికని అడుగుతూ ఉంటాడు, ఏంటి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు చంద్రిక, నేనే పెళ్లి చేశాను అయ్యగారు, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అని చెప్తుంది చంద్రిక. వాళ్ళిద్దరూ మీకు చెప్పడానికి భయపడుతున్నారు, వాళ్ళ ప్రేమని గెలిపించాలని నేను అనుకున్నాను, మీకు వెళ్ళేటప్పుడు చెప్దామని అనుకున్నాను, కానీ మీరు లేరు. అప్పుడు హర్షవర్ధన్ చంద్రికతో ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు రమాదేవి కోపంలో అర్థం ఉంటుంది కదా, కనీసం నువ్వు నాకైనా చెప్పాలి కదా అని అంటూ ఉంటాడు. ఇంతలో రమాదేవి అక్కడికి చేరుకొని హర్షవర్ధన్ని, హర్ష ఇంకా నువ్వు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ వీళ్ళ పెళ్ళిని ఒప్పుకోవాలని అనుకుంటున్నావా అని గట్టిగా కేకలు వేస్తూ వస్తుంది. ఇంకా అంతలో చామంతి ప్రేమలు ఇద్దరు భయంగా ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటారు. అప్పుడు హర్షవర్ధన్, రమ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని నాకు తెలీదు, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి ఇప్పుడు మన ఆశీర్వాదం అవసరం, అంతేగాని ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయలేం కదా అంటాడు హర్షవర్ధన్. అవునా, ఈ చంద్రిక వాళ్ళిద్దరికి దగ్గరుండి మరీ పెళ్లి జరిపించింది కదా దీన్ని అని చంద్రిక మీద చెయ్యెత్తగానే అప్పుడు హర్ష, ఆగురమా
చంద్రిక మీద చెయ్యెందుకు ఎత్తుతున్నావు? చంద్రిక తప్పు చేయలేదు. తన కొడుకు ప్రేమించిన అమ్మాయికే ఇచ్చి పెళ్లి చేసింది అనగానే రమాదేవి తన కొడుకా అంటుంది. కొత్తగా వింటున్నావా ప్రేమ్? నువ్వు చంద్రిక కొడుకువే అని హర్ష నిజం బయటపెడతాడు. అప్పుడు ప్రేమ్ హర్షతో ఇలా అంటూ ఉంటాడు. నాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే నేను నిజమే మాట్లాడుతున్నాను అంటాడు హర్ష. రమ, చంద్రిక కొడుకు చంద్రిక కోడలు మన ఇంటికి వచ్చారు. వాళ్ళకి నువ్వే హారతిచ్చి లోపలికి తీసుకురా. అప్పుడు రమాదేవి, హర్ష నువ్వే నా పరువు తీయాలి అనుకుంటున్నావా అని అంటుంది. లేదు రమా, నీకు నిజం తెలియాలి, అందుకే నిజం చెప్పాను. చంద్రిక నీ కొడుకు కోళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళని చక్కగా నువ్వే చూసుకోవాలి అంటాడు. అప్పుడు చేమంతి, ప్రేమ్ బాబు చంద్రిక అత్త కొడుక, అలాగైతే ఇంక నాకు అసలు ఏ భయమూ లేదు అంటుంది. చామంతి, నేనేమో పని మనిషిని, ప్రేమ్ బాబు ఏమో డ్రైవర్ బాబు అనగానే ప్రేమ్ బాబు డ్రైవర్ బాబు కాదు, ఈ ఇంటికి ఏకైక వారసుడు అని హర్షవర్ధన్ అంటాడు. రమాదేవి, చంద్రికకి ఆస్తిలో వాటా 50% రాశానని నువ్వు ఆశ్చర్యపోయావు, కానీ ఈ ఆస్తి మొత్తం చంద్రికదే. అప్పుడు ఈ ఆస్తి మొత్తం ప్రేమ్ బాబుదే. ఇప్పుడు ప్రేమ్ బాబుకి భార్య చామంతి అయ్యింది కాబట్టి ఈ ఆస్తికి వారసులు ప్రేమ్ బాబు, చామంతి అని అంటాడు. ఏ రమా, నేను కరెక్ట్గానే చెప్పానా అని అడుగుతాడు రమని. అప్పుడు రమ, మరి అరుణ్ సంగతి ఏంటి అనగానే అరుణ్ ఎవరు ఏంటి అన్న సంగతి నువ్వే చెప్పాలి అందరికీ అంటాడు హర్ష. ఇప్పటికీ ఈ నిజాలు నేను ఎవరికి చెప్పకపోతే నేను చంద్రిక తప్పు చేసిన వాళ్ళ మిగిలిపోతాము. ఇక హర్షవర్ధన్ మాటలకి చామంతి ప్రేము షాక్ అవుతూ ఉంటారు. ఈరోజు రివ్యూ ఇది జరిగింది. రేపటి రివ్యూ కోసం ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి.